హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ జూన్ 30న తన ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వాన్ని రాజీనామా చేసి ఆ లెటర్ను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. ఈ రోజు శుక్రవారం రాజా సింగ్ రాజీనామాకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆమోదం తెలిపారు. రాజీనామా ఆమోదంపై సోషల్ మీడియా ఎక్స్లో రాజా సింగ్ స్పందించారు. హిందుత్వాన్ని రక్షించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరానని, ఏ పదవి అధికారం ఆశించి రాజీనామా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. చివరి శ్వాస వరకు హిందూ సమాజ హక్కుల కోసం తన గలం వినిపిస్తూనే ఉంటానని రాజా సింగ్ ట్వీట్ చేశారు. 11 సంవత్సరాల క్రితం నేను భారతీయ జనతా పార్టీలో చేరాను. ప్రజలకు, దేశానికి సేవ చేయడం, హిందుత్వాన్ని రక్షించడం అనే లక్ష్యంతో నేను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను. బీజేపీ నన్ను నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గోషామాల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇందుకు బీజేపీ నాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నా రాజీనామాను ఆమోదించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కలతో పగలు రాత్రి పనిచేస్తున్న లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల బాధను నేను ఢిల్లీకి తెలియజేయలేకపోవచ్చు. నేను ఈ నిర్ణయం ఏ పదవి, అధికారం లేదా వ్యక్తిగత ఆసక్తి కారణంగా తీసుకోలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను హిందుత్వానికి సేవ చేయడానికి పుట్టాను. నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పనిచేస్తూనే ఉంటాను. హిందుత్వం, జాతీయత, సనాతన ధర్మాన్ని రక్షించడానికి నేను ఎల్లప్పుడూ పూర్తి భక్తి, నిజాయితీతో పనిచేస్తాను. నా చివరి శ్వాస వరకు సమాజ సేవ, హిందూ సమాజ హక్కుల కోసం నా గొంతుకను వినిపిస్తూనే ఉంటాను. జై శ్రీరామ్ అంటూ రాజా సింగ్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.